వన్ పాట్లో కంప్లీట్ మీల్ రెడీ అవ్వాలంటే ఈ పాలక్ రైస్ పర్ఫెక్ట్. స్పైసీగా భలే ఉంటుంది. కిడ్స్ కూడా స్పినాచ్ తినడానికి మారం చేస్తారు కదా, ఇది చేయండి, వద్దనకుండా తింటారు. స్పినాచ్ మన హెల్తీ లైఫ్లో ముఖ్యమైన లీఫ్. వాటర్ హీట్ చేసుకుని రోల్ బాయిల్ అయ్యాక స్పినాచ్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక 5 మినిట్స్ నుంచి తీసేయండి. పాలకూర కలర్ చేంజ్ కాకుండా ఉండాలి అంటే బాయిల్డ్ అయిన పాలకూరని కోల్డ్ వాటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో పాలకూర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్, గీ వేసుకొని హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక బ్రౌన్ కలర్ రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక టమాటో వేసుకోవాలి. టమాటో కూడా మెత్తబడ్డాక మనం గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ వేసి 5 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చాక కారం, సాల్ట్, ధనియా పౌడరు, గరం మసాలా, జీరా పౌడర్ వేసుకోండి. ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ హెవీ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి గిన్నెలో చేస్తున్నా. మీరు కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకోండి, త్వరగా కూడా అయిపోద్ది. వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోండి. సాల్ట్ ఇక్కడే టేస్ట్ చేయండి, తక్కువ ఉంటే వేసుకోండి. కొంచెం గీ వేసి క్యాప్ పెట్టుకోండి. చాలా టేస్టీ పాలక్ రైస్ రెడీ అయిపోద్ది. ఉత్తితే వేడిగా అలా తినేయచ్చు. వెజ్ వాళ్ళైతే కర్డ్తో, నాన్ వెజ్ లవర్స్ ఒక చికెన్ వేపుడు పెట్టుకోండి, అదిరిపోద్ది. పక్కా ట్రై చేయండి. Please subscribe. Thank you for watching this video.